హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు పుష్ప డ్రీమ్ కిచెన్. ఈరోజైతే మనం చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా. మేమైతే ఈరోజు ఈ విధంగా చేసాము. నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా అయితే చేపలు తెచ్చుకొని ఒకసారి వాటర్ వేసి కడిగేసేసి అందులోనే కల్లుప్పు వేసి బాగా కలుపుకొని వాటర్ వేసి కడిగేయాలి. ఇందులోనే పసుపు కూడా వేసుకొని ఒకసారి ముక్కలకి అన్నీ పట్టేలాగా బాగా కలిపేసి ఆ తర్వాత వాటర్ పోసేసుకొని కడిగేయాలి. ఇలా ఒక హాఫ్ నిమ్మకాయ అయితే వేసుకొని ఒకసారి ముక్కలకి అన్నీ పట్టేలాగా పెట్టేసేసుకోవాలి. ఇక్కడైతే నాకు మా అన్న అయితే క్లీన్ చేసి ఇస్తున్నాడండి మొత్తము. ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాతనే మనము కర్రీ అనేది ప్రిపరేషన్ చేసుకోవాలి. ఈ ఫిష్ ఎంత నీట్గా కడుక్కుంటేనే మనకు అంత బాగుంటుంది, లేదంటే నీచు స్మెల్ వస్తుందంటే మనం తినలేం కదా. కాబట్టి ఇలా అయితే నీట్గా కడిగేసేసుకోవాలి. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపరేషన్కి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్, టమాటా ఒకటి, పచ్చిమిర్చి, చింతపండు అయితే ముందే నానబెట్టేసుకోవాలి. చింతపండు కొద్దిగా ఎక్కువే పడుతుంది కదా చేపల పులుసు కాబట్టి. చింతపండు అన్నీ వేసి పసుపు, గరం మసాలా, జీలకర్ర, కొన్ని మెంతులు, కొన్ని మిరియాలు అన్నీ వేసి మనము మిక్సీ పట్టేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులోనే మనము కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర 2 వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసేసుకోవాలి. ఇలా మిక్సీ పేస్ట్ అంతా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న మొత్తం ఈ మిశ్రమాన్ని అయితే ఇందులోనే వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది బాగా ఉడకాలి. ఇది ఎంత బాగా ఉడికితేనే మనకు పచ్చి వాసన పోయే వరకు ఇది బాగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఇది బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనము కారం వేసుకొని మనకి రుచికి సరిపడా కారం వేసేసుకొని ఇందులోనే ధనియా పౌడర్ వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనము కారము, ధనియా పౌడర్ ఒకటే వేసుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత అందులోనే కొన్ని వాటర్ వేసేసుకొని మనకు ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటరే వేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసేసుకొని మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న ఫిష్ని అన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇది ఫిష్ అనేది మనం ఎక్కువైతే మనం కలపకూడదు. ఎక్కువ కలిపినామంటే ముక్క అంతా మొత్తం ఇలా చిదిగిపోతుంది. కాబట్టి ఎక్కువ కలపకోకుండా ఇలా మనము వీడియోలో చూపించిన విధంగా అనాలి. ఇలా అన్న తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసుకోవడమే. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటే మనకి చేపల పులుసు రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.